అవన్నీ విషయాలు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ ఇష్టం కాదంటే మనం మేము రాయగలిగే ప్రభుత్వాలు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు దానికి కేటాయించిన డబ్బులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు డైరెక్ట్ చేసేది కేంద్ర ప్రభుత్వం చేయాలా? ఆ విధంగా వెబ్సైట్ లో పెట్టారు. గత సంవత్సరం 6,366,000 కోట్లకి పొగాకి ఇక్కడ రైతులు అమ్ముకున్నారని. అందుకని వ్యవహారం నడుస్తుంది. ఈ విధంగా ఈ పోరాటం ప్రారంభించిన తర్వాతనే మాటలు మాట్లాడుకోవడం, అధికారులు కిందకి రావడం, మిమ్మల్ని వెళ్ళటం, వాళ్ళు రావడం, రైతుల పోరాటం వల్లే ఆ విధంగా ఎక్కడా కట్టాలి. ఖచ్చితంగా ఫలితాలు రావాలంటే ఈ పోరాటాన్ని సాగించాలి. ఏమీ చేయలేదా? రైతాంగాన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాము. ఈ న్యాయమైనటువంటి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు కూడా రైతాంగంతో ప్రజలు కలిపి ఈ రైతులు ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి వచ్చే ఆ విధంగా ఇంటర్నేషనల్ స్కీమ్ లో పాల్గొంటున్నాయి. కానీ వర్జీనియా పొగాకు సంబంధించి కనీసం మద్దతు ధర ఉందో బోర్డు ప్రకటించదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించదు. ఆ ప్రకటించిన పద్ధతికి అది కాదు, ఏదో పద్ధతిలో ఎంత కొంటారో కేంద్రం ముందుకు రాదు. ఇది కేంద్ర ప్రభుత్వాల ప్రధానంగా ఉన్నటువంటిది. అందుకని ఆ రకంగా చూసినట్టయితే రెట్టింపు ఆదాయం వచ్చింది రైతుకి అని చెప్పి మభ్య పెట్టే పద్ధతి కాదు. ఆ రెట్టింపు ఆదాయం గారు కేంద్రానికి ఉత్తర్వు రాశారు, శనగలకి ఉత్తర్వు రాశారు, పొగాకి వస్తున్నారు ఏంటని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారిని నిన్న కాక మొన్న కలిసి ఈ విషయం మేము మాట్లాడుతుంటే మేము రాయగలిగింది ఉత్తరాలే. వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఈ రైతే లేకపోతే ఈ సమాజమే లేదు, ఈ సమాజానికి మనుగడే లేదు. అలాంటి రైతుని గౌరవించాలి ప్రజానికం. కానీ ఎలాంటి రైతన్నలు వ్యవసాయం అనేది మన రాష్ట్రంలో, మన దేశంలో ప్రధాన వృత్తి. ఈ వ్యవసాయాన్ని ఆధారపడి లక్షలాది మంది రైతాంగం, లక్షలాది మంది వ్యవసాయ కూలీలు ఈ సమాజ అభివృద్ధికి పాటుపడుతున్నారు.